రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల అనుసారం తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖల మార్పును నిరసిస్తూ సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి బీఆర్ఎస్ శ్రేణులు పాలభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ తల్లి విగ్రహాన్ని చెరుపోవచ్చు కాని ప్రజల్లో మెదిలిన తెలంగాణ తల్లి రూపాన్ని మాత్రం చెరపలేరు. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుంది. నిన్న సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ తల్లిని ఆవిష్కరించారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాదు, ఎన్నికలు వస్తే తెలంగాణ తల్లిని ముసే విధంగా రూపముంది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ గెలుపు ఖాయం. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే రాజీవ్ గాంధీ ఇప్పుడు ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని సకాల మర్యాదలతో గాంధీ భవన్కు పంపుతాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు జైపాల్ రెడ్డి, విజేందర్ రెడ్డి, మందుల వరలక్ష్మి, కొండల్ రెడ్డి, శ్రీహరి, వెంకటేశ్వర్లు, నాగరాజ్ గౌడ్, మధుసూదన్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, మోహన్ రెడ్డి, కృష్ణగౌడ్, చక్రపాణి, శ్రవణ్ రెడ్డి, విఠల్, రామప్ప, షకీల్, శ్రీధర్ రెడ్డి, నందకిషోర్, విష్ణు, అశ్విన్, రాజు, కసిని శ్రీకాంత్, రాజేందర్ నాయక్, మోహన్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అన్నా చేకింది పెట్టు మానికమన్నా జై తెలంగాణ జై తెలంగాణ ఇక్కడ జై తెలంగాణ జై తెలంగాణ జోహార్ తెలంగాణ మన వీరులకు జోహార్ 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 తెలంగాణ మన వీరులకు వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి జై తెలంగాణ జై తెలంగాణ అయిపోయింది వీడు అయిపోయింది ఈరోజు కాంగ్రెస్ పరిపాలన
మరి ప్రజాపాలన కాదు రాక్షస పాలన అనే తీరుగా ఈరోజు రేవంత్ సర్కార్ పాలన కొనసాగుతూ ఉంది. మరి మన ఉమ్మడి జిల్లాకు సంబంధించి అఫీషియల్గా 2015 సంవత్సరం నాడు జూన్ 2వ తారీఖు నాడు అప్పుడున్న మంత్రి హరీష్ రావు గారు అధికారికంగా తెలంగాణ తల్లిని ఆవిష్కరించడం జరిగింది. మరి ఈరోజు ఎక్కడ కూడా తెలంగాణ తల్లిని మీరు ఆవిష్కరించలేదని వాళ్ళు మాట్లాడటం అనేది మూర్ఖత్వం. మరి అదే కాకుండా ఈరోజు కాంగ్రెస్ తల్లి వాళ్ళు ఏదైతే నిన్న ఆవిష్కరించిండ్రో అది చేతి గుర్తుతో కూడుకున్నటువంటి కాంగ్రెస్ తల్లి. మరి ఆ తల్లిని ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. ఈరోజు తెలంగాణ సమాజం మొత్తం కూడా కొట్లాడిన సందర్భంలో ఈ తెలంగాణ తల్లి ఈ రకంగా ఉంటుంది అని చెప్పి అందరి మనసుల్లో ముద్ర పడిపోయింది. మరి ఆ తల్లిని చూసి రెండో తల్లిని ఇంకా ఆ దృష్టితో చూడలేని పరిస్థితి తెలంగాణ ప్రజలు. మరి ఎన్నికలు వచ్చినప్పుడు కూడా మరి ఇప్పుడు పెట్టినటువంటి కాంగ్రెస్ తల్లి చేతి గుర్తున్నది అది కప్పేస్తారు. మరి ఆ పరిస్థితి ఉండకూడదు అంటే సేమ్ ఇదే విగ్రహాన్ని ఇదే తల్లిని తలపించాలి. మరి కోహినూర్ వజ్రం కూడా ఆ కిరీటంలో ఉండటం మనందరి సుకృతం. మరి అంత మంచి తల్లిని కాదని ఇంకో 2 తల్లిని పెట్టడం కరెక్ట్ కాదు. మరి నిన్ననే కేటీఆర్ గారు చెప్పినారు, మరి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మళ్ళా గెలిచిన తర్వాత మరి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని గాంధీ భవన్కు పంపించడం ఖాయమని చెప్పడం కూడా జరిగింది. మరి మళ్ళొకసారి పునరాలోచన చేయాల్సిందిగా మేము కూడా మీ అందరితో రిక్వెస్ట్ చేస్తూ వచ్చినటువంటి ఆత్మీయ పార్టీ కుటుంబ సభ్యులందరికీ మీడియా మిత్రులకి మరోసారి హృదయపూర్వకంగా నమస్కారాలు. మన తెలంగాణ రాష్ట్రంలోని సెక్రటేరియట్లో నిన్న నూతనంగా తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేసినటువంటి ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి గారికి మరి ఏం అర్థమవుతుందో, ఏం తెలుస్తుందో, ఎవరు సలహాలు ఇస్తున్నారో, అసలు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నాడా, ఎవరి సలహాలతోటైనా చేస్తున్నాడా, అసలు తెలంగాణకు అన్యాయం చేయడానికి ఆయన సీఎం అయిందా అనే విధంగా ఉంది నిన్న తెలంగాణ తల్లి ఆవిష్కరణ. అసలు ఎక్కడైనా తల్లి ఒకటే ఉంటుంది కదా, తల్లులు ఇద్దరిద్దరు ఉంటారా? అయినా తల్లులను మారుస్తారా? తల్లులను మార్చే చరిత్ర కాంగ్రెస్కు ఉందా లేకపోతే రేవంత్ రెడ్డికి ఉందా? అసలు కొంచెమైన ఆలోచన, బుద్ధి, శరం, జ్ఞానం ఏమన్నా ఉందా? అసలు తెలంగాణ తల్లి ఇవాళ నిర్మించబడిందా? ఇవాళ కేసీఆర్ గారు దాన్ని రూపకల్పన చేసిండ్రా? ఎంతమంది మేధావులు, ఎంతమంది ఉద్యమకారులు, ఎంతమంది మహిళలు, ఎంతమంది ఎంప్లాయీస్, ఎంతమంది స్టూడెంట్స్ అంతా కలిసి రాత్రింబగళ్ళు కవులు, రచయితలు, మేధావులు, మాజీ నక్సలైట్స్, వీళ్ళు వాళ్ళు అని కాదు, ఎంతోమంది ఏకమై రాత్రింబగళ్ళు ఆలోచించి దాని రూపకల్పన ఎట్లెట్లుండాలా, ఏమేమి ఉండాలని చెప్తూనే ఉన్నారు. నిన్న అసెంబ్లీలో కూడా పెద్దలు చెప్పడం జరిగింది, మన కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ. అంటే ఒకటని కాదు, అన్ని రకాలుగా ఆలోచించి నెలల తరబడి సారు దాని గురించి ఆలోచించి తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా మనం ఏం చేయాలా, రాకముందు ఏం చేయాలా అంటే రెండింటికి మనం ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న తెలంగాణ సాధించిన తర్వాత రేపు ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసుకున్న తర్వాత కూడా మన తల్లి ఎలా ఉండాలంటే ఎల్లకాలం తల్లి ఒకటే ఉంటుంది, తల్లి మారదు, తల్లిలో మార్పులు ఉండవు. అయినా నాకు ఒకటి అర్థం కాలేదు, మరి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ అమ్మను మారుస్తాడా? కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరన్నా మారుస్తారా? కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మేధావులైనా సీనియర్ నాయకులైనా 69 ఎడ్యుకేషన్లో ఉద్యమం చేసినాము, జైలు పోయి వచ్చినాము అని చెప్తున్న పెద్ద పెద్ద మహానాయకులు అందరూ కూడా ఆ రోజు ఉన్నారు. ఈ రోజు వరకు మనము ఎవరు తెలంగాణ తల్లినైతే కేసీఆర్ గారు రూపకల్పన చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండ్రో ఆ తెలంగాణ తల్లికి ఈ రోజు వరకు కూడా పూజలు చేసి దండలేసి నమస్కారాలు చెప్పి పనులు సాగించిన వాళ్ళు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంతమంది ఎమ్మెల్యేలు లేరు, మంత్రులు లేరు, ఎమ్మెల్సీలు లేరు, ప్రజాప్రతినిధులు లేరు. వాళ్ళు ఒక్కసారి ఆలోచించాలి, వాళ్ళ ఆత్మ విమర్శ చేసుకోవాలి, వాళ్ళ గుండెల మీద చేసుకొని వాళ్ళు ఆలోచించాలి. నిజంగా ఒక్కసారి పెద్దలకు అందరికీ కూడా నేను అడుగుతున్నా, తెలంగాణ తల్లి అంటే గుర్తొచ్చేది ఎవరు?
ఒకసారి ఆలోచించాలి. మన తల్లి అంటే మన అమ్మ గుర్తొస్తుంది తప్ప కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత మన అమ్మ పోయి ఇంకొక అమ్మని మనం గుర్తు చేసుకోగలుగుతామా? గుర్తు చేసుకోలేం కదా. రాముడు అంటే ఒక బొమ్మని, కృష్ణుడు అంటే ఒక బొమ్మని. రాముడు అంటే బాణం కనబడుతుంది మనకు, కృష్ణుడు అంటే నెమలి కనిపించడం కనబడుతుంది, లేదంటే మురళి కనబడుతుంది. అంతే తప్ప ఇవాళ తెలంగాణ తల్లి అంటే మనకి ఏం కనబడాలి? చేతిలో బతుకమ్మ కనబడుతుంది, ఆమె రూపురేఖలు కనబడతాయి, ఒక లక్ష్మీదేవిలాగా కనబడుతుంది. మళ్ళీ ఇలా కిరీటం ఉండొద్దు అంటే కొంచెమైనా తెలివి ఉండాలి పెద్దలకి. ఈ రూపకల్పన చేసిన వాళ్ళకు కూడా, అందులో సహకరించిన వాళ్ళకు కూడా. మరి కర్ణాటకలో వాళ్ళ కర్ణాటక తల్లి ఎట్లుంది, మరి తమిళనాడులో తమిళనాడు తల్లి ఎట్లుంది, అంతెందుకు మన భారతమాత ఎట్లుంది? మన భారతమాత కిరీటం లేదా? కిరీటం ఉండకూడదా? కిరీటం ఇవాళ సామాన్య మానవులు, మన తెలంగాణ ప్రజలు, మన అమ్మాయిలు కూడా పెట్టుకుంటున్నారు. వడ్డానం లేకుండా ఈరోజు మన ఇంట్లోకి ఆడపిల్ల బయటికి పోతలేదు, ఒక ఫంక్షన్కి పోతలేదు వడ్డానం లేకుండా. తలకు కావాల్సిన అమర్చుకోకుండా, రకరకాలైన నగలు వేసుకోకుండా. అది మన సంస్కృతి. పట్టుచీర మేము కట్టుకోమా? చిన్న మీటింగ్లకు, చిన్న ఫంక్షన్స్ కూడా పట్టుచీరలు తెలంగాణ మహిళలు కట్టడం లేదా? పట్టుచీర ఈ రోజులలో గొప్పనా? కాదు కదా. ఒకప్పుడు ఉండేది, ఎప్పుడు వెనుకబడ్డప్పుడు ఉండే, మళ్ళీ వెనుకబడేటప్పుడు ఉండే, ఇప్పుడు కాదు కదా. అవన్నీ మన సంస్కృతిలో సాంప్రదాయమైనటువంటివే. ఇవాళ బతుకమ్మ అనగానే కవితనో కేసీఆర్ పెట్టిండనో కాదు కదా. బతుకమ్మ కేసీఆర్ పుట్టక ముందు నుంచి ఉంది, మనమందరం పుట్టక ముందు నుంచి ఉంది. బతుకమ్మ అనేది మన పెద్దలు, మన యాన్సెస్టర్స్ నుంచి వచ్చిన ప్రాపర్టీస్ మనకి ఎట్లయితే ఉంటాయో ఆ విధంగా మనకు వచ్చిన సంస్కృతి సాంప్రదాయం బతుకమ్మ. అటువంటి బతుకమ్మను ఇవాళ అవమానం చేసిరా? తెలంగాణ మహిళలను అవమానం చేసిరా? తెలంగాణ తల్లిని అవమానం చేసిరా? ఒకటా రెండా? ఎన్నని చెప్పాలి? ఎన్ని రకాల అవమానం జరిగింది వాళ్ళ? ఒక్కటి ఆలోచించాలి. తెలంగాణ భవనంలో తెలంగాణ తల్లి ఎప్పుడైతే అక్కడ నిర్మించబడిందో, అక్కడ ఆవిష్కృతమైందో, ఆ రోజున ఇదే బిడ్డగా, మీ సంగారెడ్డి బిడ్డగా నేను మందుల వరలక్ష్మణ్, నేను భక్ష్యాలు, పోలేలు, ఒక చిన్న దావత్ అయితే మన ఇంట్లో పోలేలు చేసుకోవడం కష్టమవుతుంది, పంచడం కష్టమవుతుంది. అటువంటిది నేను ఎంతమందికి సరిపోతుందో సీనియర్లు అందరూ లెక్క పెట్టుకొని, ముఖ్యమైన వాళ్ళందరూ లెక్క పెట్టుకొని పోలేలు తీసుకుపోయి ఆ తెలంగాణ భవన్లో పంచిన సందర్భం ఆయన తెలంగాణ తల్లి ఆవిష్కృతమైన రోజున. అది సామాన్యంగా జరగలేదు. రాత్రింబగళ్ళు ఆలోచించి ఒక దీక్షలాగా, ఒక పట్టుబదలని విక్రమార్కునిలాగా కేసీఆర్ గారు కానీ, తర్వాత ఉన్న పెద్దలు కానీ దాన్ని అందరు తీసుకొని, అప్పుడున్న ఉద్యమ నాయకులు అయితేనేమి, తర్వాత 6-9 ఎడ్యుకేషన్లో ఉన్న ఉద్యమ నాయకులు అయితేనేమి, అందరి యొక్క అనుమతితోటి ఆ రోజు తెలంగాణ తల్లి ఆవిష్కృతమైంది. కేటీఆర్ గారి ఆదేశాల మేరకు జిల్లా పార్టీ అధ్యక్షులు ప్రభాకరన్ నాయకత్వంలో సంగారెడ్డి కలెక్టరేట్ ముందర ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి, ఈ కుళ్ళు నోరుతోని అబద్ధాలు ఆడే ముఖ్యమంత్రికి మరి ఆయన నోరు కడిగేసే విధంగా ఇలా తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేయడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఉన్నటువంటి ఈ విగ్రహాన్ని మరి రేవంత్ రెడ్డి గారి మార్చడం అనేది పూర్తిగా రాజకీయ చర్య. ఆయన ఏదైతే 2023 డిసెంబర్ 9 నాడు నా ప్రభుత్వం వస్తున్నది, 15,000 రైతు బంధు ఇస్తా, 4,000 పెన్షన్స్ ఇస్తా, ప్రతి ఆడబిడ్డకు 2,500 ఇస్తా, ఇట్లా అన్ని హామీలు, ఉచిత హామీలు 620, 420, 420 హామీలు ఏవైతే ఇచ్చిండో అవి తప్పించుకోనికే టీఎస్ ఉన్నటువంటి బండ్ల రిజిస్ట్రేషన్ మీద టీజీ మార్పు, తెలంగాణ తల్లి మార్పు, మరి ఇవన్నీ పేర్లు మార్చినంత మాత్రాన ఇలా కేసీఆర్ గారిని మరి నువ్వు మరిపించలేవు. ఎందుకంటే కేసీఆర్ గారు కట్టినటువంటి మరి ఇలా సెక్రటరీలను కూర్చొని పరిపాలన చేస్తూ ఉన్నావు. కేసీఆర్ కట్టినటువంటి బిల్డింగ్లని ఉప ముఖ్యమంత్రి ఉండి ప్రజాభవన్ పేరు మార్చిన తప్ప బారికేళ్లు తొలగించినా అని చెప్పినావు. ఏ ఒక్కరోజు ముఖ్యమంత్రి ఇప్పటిదాకా ప్రజలకు అందుబాటులో కూర్చోలేదు. దాంతోపాటు ఇలా 119 అసెంబ్లీ నియోజకవర్గ స్థానాల్లో ఎమ్మెల్యే ఆఫీసులు కట్టిరు. కేసీఆర్ కట్టిన బిల్డింగ్లనే మీ ఎమ్మెల్యేలు ఇలా కూర్చుంటూ ఉన్నారు, 70 మంది ఎమ్మెల్యేలా కూడా. ఇవన్నీ ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఒక్క పని కూడా కొత్త చేతగాక హరీష్ అన్న ప్రెషర్తోని, హరీష్ అన్నకు భయపడి సగం రుణమాఫీ చేసినామనే విషయం వాస్తవమా కాదా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. రాజీనామా సవాల్ చేసినాకనే సగం రుణమాఫీ చేసినావు. ఇవన్నీ కూడా మర్చిపోనికే ఈ రోజు నుంచి అసెంబ్లీ ఉన్నది. మరి ఏదో మాయమాటలు చెప్పి మరి వాళ్ళను, నీ కేంద్ర నాయకులను సోనియా గాంధీని, రాహుల్ గాంధీని నిన్న పిలిచి వాళ్ళతోనే చేపిస్తున్న విగ్రహం వాళ్ళు కూడా చీకొట్టినా నీకు బుద్ధి రాకుండా ఇక్కడ తెలంగాణ ప్రజలు చీకొడతా ఉన్నారు, వాళ్ళు చీకొడతా ఉన్నారు. మరి బీజేపీతోని లోపాయికారి ఒప్పందంతో నన్ను ముఖ్యమంత్రి తీసేస్తే మీ పార్టీలో జైన్ అయితే సగం మంది తీసుకోనని చెప్పి వాళ్ళకి హామీ ఇచ్చి మరి వాళ్ళ హామీతో నడుస్తున్న నువ్వు ప్రజలను మోసం చేయడం అనేది మరి టీఆర్ఎస్ పార్టీ ఊరుకునే ప్రసక్తి లేదు. తప్పకుండా నీ పొంద నువ్వే తోడుకుంటా ఉన్నావు. రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలు వచ్చినా తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. నీ గోరిగట్టడం ఖాయమని తెలుసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఊర్లో, తాలూకా లెవెల్లో, అలాగే జిల్లా కేంద్రాల్లో ఎక్కడైతే తెలంగాణ తల్లి విగ్రహాలను అక్కడ పాలాభిషేకాలను, పంచామృత అభిషేకాలను ఇలా తెలంగాణ బిడ్డలుగా మేము నిర్వహిస్తూ ఉన్నాం. మరి నిజానికి ఈరోజు ఈ విగ్రహం ప్రతిష్ట అనేది కొత్తగా ఏర్పడ్డది కాదు. ఆనాడు కవులు, కళాకారులు, ఆ రోజు మరి ఉద్యోగులు, నిరుద్యోగులు అందరి సమక్షంలో మరి ఇప్పటికే మందుల వరలక్ష్మి గారు చెప్పినట్టు ఏ ఒక్కరి ప్రోద్బలంతో కాదు, అందరి సూచనలు, సలహాల మేరకు
ఇలా తెలంగాణ తల్లి రూపకల్పన చేయడం జరిగింది. అలాంటి తెలంగాణ తల్లి రూపకల్పనను మార్చి మరి ఇలా వేరే తెలంగాణ తల్లిని పెట్టుకుంటామనేది ఈ ప్రభుత్వ మరి దమన నీతికి నిదర్శనం అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. అది ఒకటే కాదు, ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ ప్రజలు ఉద్యోగులు కానీ నిరుద్యోగులు కానీ కర్షకులు కానీ ఎవరైనా ఇలా అందరూ అసంతృప్తితో ఉన్నారు, అందరూ రోడ్ల మీద ఉన్నారు. నువ్వు ఇచ్చిన హామీలు ఎక్కడ పోయినాయో ఆ హామీలు అమలు పరిచే చేతగాక ఇలా కాంగ్రెస్ ప్రభుత్వము ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ని చేస్తూ ఉన్నది. దానిని తెలంగాణ ప్రజలుగా తెలంగాణ మరి బిడ్డలుగా మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. అదే కాకుండా ఎలా ఉద్యోగులు నువ్వు ఇస్తానన్న హామీలకు ఎలా పోలీస్ కానిస్టేబుల్ కానీ ఇలా హోంగార్డులు కానీ సర్వశిక్ష అభియాన్ కానీ నిన్నటికి నిన్న ఆశా వర్కర్లు రోడ్డు మీద పాశవికంగా వ్యవహరించిన ప్రభుత్వం తీరుని కూడా తీవ్రంగా ఖండిస్తూ ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజల పక్షాన్ని నిలబడాలి, ప్రజలకు ఏం కావాలో ఆలోచించి ప్రజా పాలన సాగించాలి కానీ ఇలా రాక్షస పాలన సాగించొద్దని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తాం. తెలంగాణ తెలంగాణ అమర వీరులకు జోహార్, తెలంగాణ అమర వీరులకు జోహార్. ఈరోజు గౌరవ కేటీఆర్ గారి యొక్క ఆదేశానుసారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ తల్లి యొక్క విగ్రహానికి పాలాభిషేకం చేసి నిరసన వ్యక్తం చేసే కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు గౌరవనీయులు అన్న చింతా ప్రభాకరణ గారి ఆధ్వర్యంలో సంగారెడ్డి హెడ్ క్వార్టర్లో తెలంగాణ తల్లికి ఇప్పుడే మేమందరం కూడా తెలంగాణ పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా పాలాభిషేకం చేసి ప్రస్తుతం నడుస్తున్నటువంటి రాక్షస పాలన రేవంత్ రెడ్డి గారి యొక్క మిడిమిడి జ్ఞానం వల్ల జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలను చూసుకుంటే నిన్న జరిగినటువంటి తెలంగాణ తల్లి కాంగ్రెస్ తల్లి అనేటి తెలంగాణలో మళ్ళీ ఇంకొక తల్లిని ఏర్పాటు చేసి మరి తెలంగాణలో నివసించేటటువంటి ప్రతి పౌరుణ్ణి అగౌరవపరిచే విధంగా మరి నిన్న జరిగినటువంటి ఆ కార్యక్రమం చాలా బాధాకరమైనటువంటి విషయం. తెలుగు వాళ్ళ గౌరవాన్ని ఆ రోజు సమైక్య పాలకుల కబంధ హస్తాల్లో ఉన్నటువంటి తెలంగాణను నిర్బంధించినటువంటి తెలంగాణను విముక్తి చేయడానికి సంబంధించినటువంటి కేసీఆర్ గారు ఆయనకున్నటువంటి పదవిని తృణప్రాయంగా ఒక గడ్డి పరకగా తీసేసి మరి ఆయన అదే రోజు అండర్గ్రౌండ్లోకి వెళ్ళి విద్యావంతులను మేధావులను తెలంగాణకు సంబంధించినటువంటి అనేక మంది కవులను కళాకారులను తెలంగాణ యొక్క చరిత్ర ఏంటి, అసలు తెలంగాణలో మనం ఉన్నాము, తెలంగాణ కోసం ఏం చేయాలని చర్చలు జరిపి నెలల తరబడి అనేక మంది మేధావులతో చర్చ జరిపిన తర్వాత తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించి తెలంగాణ రేపు తెచ్చుకున్నటువంటి తెలంగాణలో మనం పూజించుకోవడానికి తెలుగు తల్లి విగ్రహం ఏ రకంగా అయితే సమైక్యంలో తెలుగు తల్లి ఉండేనో మన తెలంగాణలో మనం తెలంగాణ తల్లిని నిర్మాణం చేసుకొని మనం పెట్టుకోవడానికి సంబంధించి మనం ఏ రకంగా అయితే మన తల్లిని గౌరవిస్తామో ఆ రకంగా భావి తరాలకు భవిష్యత్ తరాలకు ఒక దేవతగా కనిపించేటటువంటి ప్రతిరూపాన్ని ప్రతిబింబించే విధంగా ఉండేటట్టుగా ఆ రోజున్నటువంటి కవులను విద్యావంతులను విద్యాధికులను అందరినీ సబ్బండ వర్గాలను ఐక్యం చేసి మరి ఆ యొక్క అమ్మవారి యొక్క రూపాన్ని నిర్మాణం చేసినటువంటి ఆ రోజే నిర్ణయం తీసుకున్నటువంటి మాట. ప్రభుత్వాలు ఎన్నైనా చేంజ్ అవుతాయి, ప్రభుత్వాలు చేంజ్ అయినంత మాత్రాన ఇప్పుడు తెలుగు తల్లి విగ్రహాన్ని కాంగ్రెస్ పోతే తెలుగుదేశం వస్తుంది, తెలుగుదేశం పోతే కాంగ్రెస్ వస్తున్నది. కానీ మరి అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు వేరే రకమైనటువంటి బొమ్మను ఏర్పాటు చేయలేరు, అమ్మను ఏర్పాటు చేయలేరు. కాబట్టి ఇది భావితరాలందరికీ కూడా సూచించే విధంగా ఉండడానికి సంబంధించి తెలంగాణ తల్లి అంటే ఈ రకంగా ఉండాలి, అమ్మలా కనిపించాలి, దేవతలా కనిపించాలి. మన తల్లి స్వరూపాన్ని మనం జీవితంలో తెలంగాణలో నివసించేటటువంటి బిడ్డలందరికీ కూడా ఒక తల్లి మాదిరిగా ఉండాలని పెట్టినటువంటి ఆ యొక్క ప్రతిరూపాన్ని పూర్తిగా ధ్వంసం చేసి ఇక్కడ మళ్ళీ వేరే కొత్త అమ్మను పెట్టి కొత్త అమ్మను పూజించే విధంగా చేసేటటువంటి సంస్కృతికి తెరలేపినటువంటి రేవంత్ రెడ్డి గారికి ప్రజలే బుద్ధి చెప్తారు. ఈ యొక్క తెలంగాణ యొక్క తల్లిని తెలంగాణ తల్లి ఇప్పుడు కేసీఆర్ గారు పెట్టినటువంటి తల్లి గడిల్లా దొరసానిలాగా కనిపిస్తుందంట. ఆయన మాట్లాడేటటువంటి హేయమైనటువంటి మాటలు తెలంగాణ తల్లి ప్రతిరూపము దేవత స్వరూపం ఉన్నదని అందరంటే తెలంగాణ తల్లి ఆ కేసీఆర్ గారు పెట్టినటువంటి తెలంగాణ తల్లి అంట గడిలో ఉన్నటువంటి దొరసానిలా కనిపిస్తుందంట. దొరసాని కాదు. ఇప్పుడు ఇంతకుముందు వరలక్ష్మి గారు చెప్పినట్టు తెలంగాణ సంస్కృతి ఉట్టిపడే విధంగా
తెలంగాణలో నివసించేటటువంటి ప్రతి ఆడపడుచు ఆమెకు ఉన్నటువంటి అలంకరణ ఈరోజు కూడా చేసుకున్నటువంటి వాస్తవాలు మహిళా సోదరుమణి వరలక్ష్మి గారు కూడా చెప్పడం జరిగింది. వడ్డానము, కిరీటము, ఆభరణాలు మన సంస్కృతి. అమ్మవారిగా కొలిచేటటువంటి అమ్మకు ఈ ఆభరణాలు పెట్టడానికి సంబంధించి ఎంతో మందితో ఆలోచించినటువంటి కేసీఆర్ గారు పెట్టినటువంటి యొక్క ఆ ప్రతిరూపాన్ని నిర్వర్ధంగా అందరం కూడా తెలంగాణలో నివసించేటటువంటి ప్రతి పౌరుడు కూడా ఒక దేవతలానే కొలుస్తాము. రాబోయే రోజుల్లో తెలంగాణ తల్లి కోసమే వాదన కనుక జరిగితే కొట్లాటలు పంచాయతీలకు తెరలేపినటువంటి రేవంత్ రెడ్డి బాధ్యుడవుతాడు. అనేక లక్షలాది తెలంగాణ తల్లులను నిర్మాణం చేసి ప్రతిష్ఠాపించి ఏ చిన్న కార్యక్రమం చేసినా కూడా తెలంగాణలో అమ్మవారికి దండేసి అక్కడ పాలాభిషేకం చేసి దర్శనం చేసుకున్న తర్వాతనే మన కార్యక్రమాలు మొదలు పెట్టేటటువంటి సంస్కృతిని మనకి ఇచ్చినటువంటి ఆ యొక్క విషయాన్ని కేసీఆర్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ